హై ఫ్రెండ్స్ అందరికీ నేను మీ శివ. మా కేటు వాళ్ళు ఈసారి గట్టిగా ప్లాన్ చేశారు. నేను ఇంక 2 నెలల్లో ఇండియాకి వెళ్దాం అనుకుంటున్నా. ఇండియాకి వెళ్ళే ముందు ఇదే లాస్ట్ ట్రిప్ అనుకుంటా. సడన్గా బ్యాగ్ సర్దుకొని ఇమ్మీడియట్గా నువ్వు జహరాకు వచ్చేసరికి ఏంట్రా అని చెప్పేసి అనుకున్నా. 4 రోజులకు సరిపడా బట్టలు గట్ట తెచ్చుకోమని చెప్పారు. ఈసారి మాత్రం డిఫరెంట్ ఉంటుంది ప్లేసు. అంటే రోజు వెళ్ళే రొటీన్ ప్లేస్ కాకుండా కొత్తగా వేరే ప్లేస్కి అయితే వెళ్తున్నారంట. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి. స్టార్ట్ చేద్దాం వీడియోని. ఈ వీడియో పోస్ట్ చేసేటప్పటికి ఉగాది పండుగ జరుగుతూ ఉంటుంది. అందరికీ ముందుగా నూతన సంవత్సరం శుభాకాంక్షలు, అదే ఉగాది శుభాకాంక్షలు. అండ్ రంజాన్ పండుగ కూడా ఇక్కడ కువైట్లో ఒకరోజు ముందే జరుగుతుంది అనమాట. ఉగాది పండుగ అండ్ రంజాన్ ఒకటే రోజు వస్తుంది ఇక్కడ. సో అందరికీ రంజాన్ శుభాకాంక్షలు, ఈద్ ముబారక్. ఎక్కడికి వెళ్తున్నావు ఏంటనేసి తెలీదు. బట్టలు అయితే సర్దుకుంటున్నా బ్యాగ్లో. సో బట్టలు అయితే పెట్టుకుంటున్నాను. 4 రోజులకు సరిపడా 4 షర్ట్లు, 4 ప్యాంట్లు. మొత్తానికి ఒక పెద్ద బ్యాగ్ అయితే రెడీ చేసేసిన. బట్టలు, బెడ్షీటు అండ్ సబ్బులు, షాంపులు 4 రోజులకు సరిపడా ఉండేటట్టు మొత్తం అన్నీ పెట్టేసుకున్నా. ఛార్జింగ్ వైర్లు ఏమీ మర్చిపోకుండా. సో ఇక్కడ నుంచి జహరాని ఏరియాకి వెళ్ళాలన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత కలుద్దాం. అది కావాల్సింది టైము. వాటర్ బాటిల్ తీసుకురా అని చెప్పేసి మెసేజ్ చేస్తున్నది అనమాట మా మేడం. సో జమియాకి వెళ్ళేసి వాటర్ బాటిల్ తీసుకురావాలి. మనకు కావాల్సినవన్నీ ఎన్ని కావాలో అన్ని తీసుకోవచ్చు. మా మేడం అయితే 12 కార్టన్లు తెమ్మంది అనమాట. ఒక కార్టన్లో వచ్చేసి 12 బాటిల్ ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 కార్టన్లు. నాకు కావాల్సిన వాటర్ బాటిల్ దీంట్లో వేసేసుకున్నాం. సో మిగతాటన్నీ ఆర్డర్ పెడతారేమో నాకు తెలిసి. ఇవి వచ్చేసి వాటర్ బాటిల్ తీసుకొని మనం ఇంకా వెళ్ళిపోదాము. పోయి బ్యాగులు సర్దుకోవాలి. నా బండిలో బ్యాగులు ఏం సర్దలా. టైం వచ్చి కరెక్ట్గా 10-15 అవుతుంది. బ్యాగులు ఎత్తుకొని వచ్చామని చెప్పేసి పైకి వెళ్తాను అనమాట, 3rd ఫ్లోర్లోకి. ఇప్పుడు బ్యాగులన్నీ లిఫ్ట్లో పెట్టుకొని మళ్ళీ కిందకి వెళ్ళాలి. బ్యాగులు కార్లో పెట్టుకోవాలి. చూడండి ఎన్ని సామాన్లు తీసుకొచ్చి పెట్టినారు బయట. ఎన్ని ఎత్తుకొని బండిలో పెట్టాలి. సామాన్లు కనిపిస్తున్నాయి కదా మీకు. ఇవన్నీ జస్ట్ 2 రోజులు ఉండటానికి, 3 రోజులు ఉండటానికి, 4 రోజులు ఉండటానికి అంతే. ఇల్లు మొత్తం సర్దేస్తారు. చూడండి ఇవన్నీ లిఫ్ట్లో ఉండేవి అయితే దేడు బెడ్లు. దీని అమ్మ జీవితం ఈ బ్యాగులు మీ లేక రోజు పాపం బ్యాగ్ సచ్చితే అమ్మ జీవితం. స్పేస్ సరిపోకపోతే ఒక తలకాయ నొప్పి. ఆల్మోస్ట్ బ్యాగులు అన్నీ సర్దేసిన. స్పేస్ సరిపోకపోయిందంటే ఇంకా తలకాయ నొప్పి మళ్ళీ. నాకు ఎట్టాగో నా పని మనుషులు పని చేస్తారు, వాళ్ళు హెల్ప్ చేస్తారు అనమాట సామాన్లు దించేదానికి పెట్టేదానికి. లేకపోతే ఒక్కడినైతే చచ్చిపోతా. స్పేస్ సరిపోలా. ఇది నిసాన్ పెట్రోల్. స్పేస్ ఎక్కువ రాదనమాట. అంటే సీట్లు కొంచెం పెద్దటిగా ఉంటాయి, దానివల్ల స్పేస్ సరిపోవట్లే. అండ్ ఈ బెడ్లే 4 ఉన్నాయి పెద్దటి. 2 పెట్టిన లోపల ఇంకా 2 ఏడు ఉన్నాయి. బా దారుణం. మళ్ళీ టైం వచ్చేసి 10:30 అవుతుంది. 10:30 కరెక్ట్గా. ఇంకా బయలుదేరాలి ఈ నుంచి. ఎన్ని సర్దుకోవాలి. ఇంకా మా మేడం వాళ్ళ బ్యాగులు ఉన్నాయి 2. ఇక్కడ సరిపోతాయి అవి. వాటర్ బాటిల్ ఇందో తీసుకొని వచ్చిన 12 కార్టన్లు తీసుకొని వస్తే మళ్ళీ స్మాల్ జిమ్యాలో ఇంకా కొన్ని వాటర్ బాటిల్ తీసుకురామంటుంది. చూడండి పెద్దటి తీసుకొచ్చావా, చిన్నటి తీసుకొచ్చినావా, ఇంకా కొన్ని వాటర్ బాటిల్ కావాలి. చాలే కదా పోతుంది. మనము పెద్ద వాటర్ బాటిల్ ఇంకా చిన్న వాటర్ బాటిల్ ఒక 20 కార్టన్లు ఎత్తుకొని రా, మొత్తం తీసుకొచ్చి కార్లో పెట్టుకొని ఎత్తుకొని రా అక్కడికి అంటుంది. ఇప్పుడు దీంట్లో స్పేస్ సరిపోదు. ఎక్కడ పెట్టుకోవాలి? నేను నెత్తిన పెట్టుకోవాలి, పైన కట్టాలి. అమ్మా నడువులు ఎంత భయంకరంగా నొప్పులు వస్తున్నాయంటే అంతగా నొప్పులు వస్తున్నాయి. టైం వచ్చేసి ఎంత ఇప్పుడు 11:30. చూడండి లొకేషన్ పెట్టింది. టైం వచ్చేసి 11:30 అవుతుంది. అక్కడికి వెళ్ళేటప్పటికి 12:30 చూపిస్తుంది టైము. సో మొత్తం బ్యాగులు, వాటర్ బాటిల్స్, నా బ్యాగు అన్నీ సర్దేసుకున్నా. వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు. నేను ఇంకా బయలుదేరి వెళ్ళాలి. సో నాకు జమియా సామాన్లు అవి ఇవి తెమ్మన్నారు కాబట్టి కొంచెం లేట్ అయింది. అలా 11:30 నుంచి 12:30 వరకు బండి నుంచి తొక్కాలంటే కొంచెం ఇది అనిపిస్తుంది. అదిగాక కళ్ళు నిద్ర వచ్చేస్తుంది అనమాట. ఏం చేస్తానంటే సాంగ్స్ పెట్టుకుంటా, మంచిగా సౌండ్ పెట్టుకుంటా, ఇక్కడ నుంచి ఆడతా పాడతా బాగా ఎంజాయ్ చేస్తా వెళ్ళిపోతాను అనమాట. సో నాకు అంతగా అనిపించదు. 1 గంట అయినా 1:30 గంట అయినా నేను అలా బండి తోలగలుగుతా. సో చాలామంది తోలగలుగుతారు, ఖచ్చితంగా తోలాలి కూడా. కొంచెం కనురేపు అట్లా మూసినా కూడా ఇంకా యాక్సిడెంట్ అయిపోతుంది. అంత స్పీడ్ మీద వస్తూ ఉంటాయి బండ్లు. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇది ఉండటం వల్ల మిడిల్ అర్థం కనిపించట్లేదు అనమాట. అటు సైడ్ ఇటు సైడే సైడ్లు చూసుకుంటే వెళ్ళిపోవాలి. 11:35 టైము. అక్కడికి వెళ్ళిన తర్వాత మీట్ ఏదో 11:53 టైము. పెట్రోల్ వచ్చేసి 350 కిలోమీటర్లు.
వాళ్ళు ఇంకెక్కడ తిరుగుతారో ఏంటో, ఎప్పుడు వస్తారో మళ్ళీ పట్టించుకోకపోతే సరిపోతుంది అని చెప్పేసి పట్టిస్తున్నాను. 800 కిలోమీటర్లు తిరగచ్చు, ఇంకా 7,600 పిలిచి 72 లీటర్లు 2,000 రూపాయలకు పట్టిన. టైం వచ్చేసి 12:15 అవుతుంది. ఆల్రెడీ అర్ధగంట దొక్కిన, అంటే 11:35కి బయలుదేరినాము, 12:15 అవుతుంది. 40 నిమిషాలు తొక్కిన, 120 మీద పోతుంది బండి. కానీ ఇంకా ఒక 20 నిమిషాలు 25 నిమిషాలు ఉన్నది జర్నీ. కళ్ళలోకి నిద్ర వస్తుంది, ఇట్లా తెరుచుకొని తోలాలి బండి. టన్నామంటే ఆరిపినామంటే కొట్టేస్తాం, అంత ఇదిగా ఉంటుంది అనమాట. బండ్లు ఎట్టా రోడ్డు ఖాళీగా ఉన్నాయి, అంటే బండ్లు ఏం లేవు అసలు. చూడండి, రోడ్డు ఖాళీగా ఉన్నది. తొక్కుంటా పోతాం, కెమెరాల దగ్గర స్లో చేసుకొని కెమెరాలు లేని కాడ తొక్కుంటా పోవడం ఇంకా తప్పదు. 12:40 అవుతుంది. అండ్ ఇంకా వచ్చినా లేదా అని ఫోన్ చేశారు. అక్కడ కనిపిస్తుంది కదా ఇల్లు, అది. టైం వచ్చి ఇక్కడ వచ్చేదానికి 12:40 కరెక్ట్గా. మొత్తం అన్నీ దించుతున్నారు సామాన్లు. 12:40 అయింది ఇక్కడ వచ్చేదానికి. 12:25 చూపించింది, 10 నిమిషాలు లేటు. నేనే చిన్నగా వచ్చిన, నిదానమే ప్రధానం, స్పీడ్ ఎక్కువ తోలకూడదు బండ్లు, అందుకే నిదానంగా వచ్చిన. మొత్తం సామాన్లన్నీ ఇంక దించి లోపల పెట్టాలి. మళ్ళీ కలుద్దాం. నా రూమ్ ఎలా ఉన్నదో చూద్దరు. ఈసారి మా వాళ్ళు బుక్ చేసుకున్న ఇల్లు అయితే ఇదన్నమాట, చాలా పెద్దది. కానీ అది మా వాళ్ళు బుక్ చేసుకున్న ఇంట్లో మాకు ఇచ్చిన రూమ్ చూపిస్తారండి. ఇంకా ఇది నా బ్యాగ్, తీసుకొచ్చిన సామాన్లు మొత్తం అక్కడ పెట్టేసాము. ఆ నుంచి అదంతా ఇల్లు అనమాట. ఇది మాకు ఇచ్చిన ఇంతకుముందు చాలా పెద్దది దివానీ, కానీ ఇది వచ్చేసి కొంచెం చిన్న దివానీ. డ్రైవర్కి రూమ్ లేదు ఇక్కడ సపరేట్గా, అందుకని చెప్పేసి ఇంక దివానీయే. నీళ్ళని కొనుక్కోవాలంటే కిందే, పడకైతే ఇంక కిందే ఉందో. ఇంక ఇక్కడే ఈ బెడ్ని ఆ బెడ్ని రెండింటిని దగ్గరేసుకొని ఆ బెడ్ని దగ్గరేసుకొని బెడ్లో పడుకుంటాము. ఇంకే యాజ్ ఇట్ ఈజ్ ర్యాకులు వెయిట్ చేసుకునేదానికి. వచ్చేసి బాత్రూమ్ నీట్గా ఉన్నదబ్బా, చెడగొట్టేద్దాం అది. మొత్తానికి ఏసీ సమ్మగా ఉంటుంది. వాళ్ళు ఇక్కడికి రంజాన్ పండుగ జరుపుకునేదానికి, అంటే రంజాన్ ఈరోజు ఇంకో 4 days కంటిన్యూస్ ఇంకా స్కూల్కి పిల్లలు సెలవులు ఇచ్చేసారు అనమాట. సో అది ఇది అన్నీ కంటిన్యూగా 1-2 రోజులు బాగా జరుపుకుంటారు వీళ్ళు. సో రంజాన్, ఈరోజు రంజాను, ఉగాది 2 జరుగుతాయి. ఈ 2-3 రోజులు పండుగ జరుపుకునేదానికి వచ్చారంట. ఇప్పుడు చెప్పాడు మా సారు, శివ మన బంధువులంతా, అంటే సార్ వాళ్ళ బంధువులంతా వస్తున్నారు, వాళ్ళు అట్టే మాట్లాడతారు, మన బంధువులంతా వస్తున్నారు. సో కొంచెం బండ్లు కూడా పార్కింగ్ పెట్టుకునేదానికి ప్లేస్ మంచిగా ఇక్కడ పార్కింగ్ ప్లేస్ ఉండేటట్టే తీసుకున్నారు. సో అందరూ వస్తున్నారు. రేపు పొద్దున్న నువ్వు వెళ్ళేసి పలాన్ మంగాఫ్ అనే ఏరియాలో బ్రేక్ఫాస్ట్ తీసుకునిరా, నేను ఆల్రెడీ బుక్ చేసేసాను, పొద్దున్నే ఇల్లు, సో తీసుకొని వచ్చేయని చెప్పాడు. సో ఒక 3 days కానీ 4 days కానీ ఇక్కడే ఉంటారంట. వాళ్ళతో పాటు మేము ఉంటాం కాబట్టి మనకి హదియా ఎంత ఇచ్చారు అండ్ ఫుడ్ ఏమేమి ఉంటుంది ఏంటని చెప్పేసి క్లియర్గా నెక్స్ట్ వీడియోలో చూపేసా. ఈ వీడియో ఇప్పటికే లెంత్ అయిపోయింది. మాకు ఇచ్చిన రూము, మేము ఎందుకు వచ్చారు ఏంటని చెప్పేసి చెప్పాను కదా. సో అదన్నమాట. అంటే ఇంకొక 4 days 5 days ఆఫీసులు, వీళ్ళకి స్కూల్ పిల్లలకి హాలిడేస్ ఇచ్చేసారనమాట. సో ఎంజాయ్ చేయడానికి ఇంకా పండగ అనేది బయట జరుపుకుంటే అందరూ వచ్చేదానికి బాగుంటుందని చెప్పేసి మా సార్ వాళ్ళు కొత్త ఇల్లు కట్టిస్తున్నారు. ఆ ఇల్లు కట్టించేదానికి ఇంకా 2-3 months పట్టుద్ది. బయట 10 మంది కలిసి అన్ని ఫ్యామిలీలు మంచిగా ఎంజాయ్ చేయడానికి పెద్ద ప్లేస్గా ఉంటుంది. రెంట్ హౌస్లో సరిపోరు మనుషులు అనే ఉద్దేశంతో లాస్ట్ ఇయర్, అంతకుముందు ఇయర్ కూడా కొంచెం ఇబ్బంది పడ్డారు అనమాట. సో అందుకని చెప్పేసి వచ్చారంట. ఒక ఇల్లు మొత్తం బుక్ చేసుకొని ఫ్యామిలీ అంతా కూర్చొని బాగా ఎంజాయ్ చేసేదానికి పెద్ద ప్లేస్ బుక్ చేసుకున్నారనమాట. హదియా అనేది డబ్బులు పంచుకొని అన్నకి పంచి చేసిపోతారనమాట. సో ఆ పండగని ఎలా జరుపుకుంటారు అండ్ ఏంటి, మనకి హదియా ఎంత వస్తుంది అండ్ ఫుడ్ ఏం పెడతారు ఏంటని మొత్తం క్లియర్గా నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఈ వీడియోకి లైక్ చేసి, వీడియోలో ఉందో కామెంట్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో 2-3 monthsలో మనం కూడా ఇండియా వెళ్ళిపోతున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ప్లీజ్ దయచేసి వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా, బాయ్, జై హింద్.